జాగ్రత్త లిల్లీ, వద్దు. నువ్వు చేస్తావు తప్పు లిల్లీ. సూర్యకి తెలిస్తే ఊరుకోడు. వద్దు లిల్లీ, వద్దు లిల్లీ, వద్దు. వాళ్ళు నిన్ను ట్రాప్ చేస్తున్నారు. వద్దు లిల్లీ, ప్లీజ్ నా మాట విను. ఫ్రెండ్ ఫ్రెండ్ అనయా అనయా శామ్ శామ్, రాత్రి పడుకున్న శామ్ ఇంకా లేవలేదన్నయ్య. పైగా ఏంటంటో కలవరిస్తుంది. అవునా? ఒకసారి రా అన్నయ్య. నోరు మీరా చంద్ర. ఒక పక్క చెల్లెల్ని ఓదారుస్తుంటే శామ్ దగ్గరికి రమ్మని పిలుస్తావేంటి? పిన్ని, లిల్లీని చూసుకోవడానికి నేనున్నాను, నువ్వున్నావు. పాపం శామదునని చూసుకోవడానికి ఎవరున్నారు? ఎవరుండాలేంటి? అర్థం లేకుండా మాట్లాడకు పిన్ని. సూర్య, నువ్వు వెళ్ళి శామదున సంగతి చూడు. లిల్లీ నేను చూసుకుంటాను. సూర్య, డోంట్ గో. అయినా తనను చూసుకోవడానికి నువ్వు వెళ్ళడం ఏంటి? కావాలంటే వీళ్ళని వెళ్ళమను, అంతేగాని నువ్వు వెళ్ళొద్దు. వద్దు లిల్లీ, నా మాట విను. వాళ్ళు నిన్ను ట్రాప్ చేస్తున్నారు. వద్దు లిల్లీ, నా మాట విను. నీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. వద్దు లిల్లీ, ప్లీజ్ వద్దు. వాళ్ళు నిన్ను ట్రాప్ చేస్తున్నారు. వద్దు లిల్లీ, ప్లీజ్ నా మాట విను. వద్దు వద్దు, వాళ్ళ మాట నమ్మద్దు. నో సూర్య, ఇది నిజం కాదు. ఇంకేదో జరుగుతుంది. డోంట్ బిలీవ్ సామాన్య. డోంట్ బిలీవ్ సామాన్య. నో సూర్య. శామ్, నమ్మండి, నా మాట నమ్మండి. శామ్, ప్లీజ్ ఇన్ డేంజర్. నమ్మండి, నా మాట నమ్మండి. ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి వినండి అందరూ. శామ్, ప్లీజ్ నా మాట నమ్మండి. నమ్మండి, నమ్మండి. సూర్య, నా మాట నమ్మండి. నా మాట. ఏమైంది? నథింగ్. ముందు వాటర్ తాగు. నో, ఏమైంది? చంద్ర, ఇద్దరు నా రూమ్లోకి ఎందుకు వచ్చారు? శామ్, ఏమీ లేదని చెప్తున్నాను కదా, ముందు ఈ వాటర్ తాగు. చెప్పండి, ఏమైంది? లిల్లీ, లిల్లీ, లిల్లీకి ఎలా ఉంది? ఐ వాంట్ టు సీ లిల్లీ. ఫ్రెండ్, లిల్లీ బానే ఉంది. నువ్వే రాత్రి అక్కడ ఫెయింట్ అయి పడిపోయావు. ఇప్పుడు కూడా ఏంటంటో కలవరిస్తున్నావు. శామ్, ఏమీ లేదని చెప్తున్నాను కదా, ముందు ఈ వాటర్ తాగు. ఓ మై గాడ్, అవును, రాత్రి రాత్రి నేను పడిపోయాను. అవును కాదు? ఎందుకు ఎందుకు పడిపోయాను? ఇప్పుడు ఆ సంగతి ఎందుకు శామ్? ఇదిగో, ముందు నువ్వు వేడివేడిగా కాఫీ తాగుదుగానే ఉండు. చంద్ర,
నువ్వు వెళ్ళి కాఫీ తీసుకో. అలాగే అన్నయ్య. బాబు చంద్ర ఇదిగోరా, నేను వేడివేడిగా కాఫీ తీసుకొచ్చాను. అమ్మ సాము, ఏంటమ్మా ఎలా అయిపోయావు చూడు. రాత్రి ఇంటికి నేను మోసుకొస్తుంటే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయినంత పని అమ్మా, అయిపోయింది. ఇప్పుడు ఆ మాటలు ఎందుకు? నువ్వు మాట్లాడకరా. శ్యామ్, ముందు నువ్వు ఈ కాఫీ దగ్గర రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. తాగమ్మా. పెద్దత్త, లిల్లీ ఓకే కదా? తనకేం కాలేదు కదా? అమ్మ శాము, నువ్వు ముందు కాఫీ తాగు. ఆ లిల్లీకేమీ కాలేదు, నిక్షేపంగా ఉంది. దాన్ని కాపాడబోయి నువ్వే ఇంత దాకా తెచ్చుకున్నావు. బుల్షిట్. లిల్లీని సేవ్ చేసింది నేనాంటీ. నువ్వు కాపాడటం నేను చూడటం. మొహం చూడు మొహం. ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడే మొహమేనా ఇది? అక్క, అరవటం కాదు. ఒక్కసారి ఆ దొంగ మొహాన్ని, చందమామ లాంటి శామ్ మొహాన్ని సరిగ్గా చూడు, నీకే అర్థమవుతుంది. దొంగ దాక్కోబోయి చివరికి తలారింకా దూరాడంట. అలా ఉందమ్మా శామ్ నువ్వు ఇంటికి రావడం. అందరితో సరదాగా ఉందామనుకొని వచ్చి చివరికి ఈ ఇంట్లో అందరి సమస్యలు తీర్చే పనిలో పడ్డావు. అందుకే అమెరికా నుంచి వచ్చిన కొత్తలో నువ్వు దబ్బ పండులా ఉండేదానివి. ఇప్పుడేమో వీళ్ళందరి గురించి ఆలోచించి సపోటా పండులా చిక్కిపోయావు. అక్క, చాలా ఎక్కువైంది, కాస్త ఆపుతావా? అమ్మా, ఏంటి మీ సోది? రాత్రి జరిగిన ఇన్సిడెంట్ తో తన షాక్ లో ఉంటే మీ గోలేంటి? పెట్రా, అలా పెట్రా మీ అమ్మ గడ్డి. నాకు చెప్పడం కాదు, ఇంతసేపు నువ్వు వాగిందేంటి? అవ్వా, పెద్దదాన్ని, అక్కని, నన్ను అంత మాట అంటావా? అంతేలే, బట్టలు కట్టుకోవడం కూడా సరిగ్గా రాని కోడల్ని పక్కకి తెస్తే ఇలాంటి అలగా మాటలే వస్తాయి. ఆహాహా, నీకంటే అలగా మాటలు ఇక్కడెవ్వరూ మాట్లాడరు. అసలు ఏం తెలుసని ఈ శామ్ లిల్లీని కాపాడిందంటున్నావు? లిల్లీని కాపాడింది, ఆ వెధవల్ని అరెస్ట్ చేయించింది నా కోడలు సామాన్య. దానికి ప్రత్యక్ష సాక్షిని నేను. నా కళ్ళతో నేను చూశాను. చాలా కళ్ళతో చూసేవన్నీ ఒక్కొక్కసారి నిజం కావు చెల్లి. ఈ పిడత మొహంది లిల్లీని కాపాడిందంటే ప్రపంచంలో ఎవ్వరూ నమ్మరు. అక్క, నా కోడల్ని నా ముందే అంత మాట అంటావా? హా, నీ కోడలు నీ కూతురు. నీ పెంపకం ఎలాంటిదో లిల్లీని చూసే చెప్పొచ్చు. లిల్లీ ఏం చేసింది మధ్యలో? హా, అసలు ఈ గొడవంతడికి కారణం తమర కూతురేగా. అది అంత గొడవ తీసుకొచ్చినా చివరికి నీ కూతుర్ని, ఆస్తి మొత్తాన్ని కాపాడింది శామేగా. ఇదిగో మళ్ళీ శామ్ కాపాడింది, శామ్ కాపాడింది అంటే ఊరుకునేదిలే చెప్తున్నాను. లిల్లీని, పోయిందనుకున్న కోట్ల రూపాయల్ని కాపాడింది నా కోడలు సామాన్య. ఆహా, అలాని నువ్వు బయటకెళ్ళి డబ్బు కట్టుకో. ఆ, నువ్వు మాత్రం ఈ శామ్ గొప్పతనం గురించి డోరు వాయించడం లేదా? ఇంకా ఆపుతారా? నానమ్మ పిలిచి ఏంటి గోలా అని అడుగుతుంది. నానమ్మ ఇక్కడికి రాకముందే అమ్మా, పిన్ని, మీరు వెళ్ళండి ఇక్కడి నుంచి. పదమ్మా. ఆంటీ, సూర్యన్ కూడా వచ్చేయమని చెప్పండి. సూర్య, పదెక్కడి నుంచి. రామ సామాన్య. సూర్య, కమ్ విత్ మీ. నేను రాను, నువ్వు వెళ్ళు. మర్యాదగా చేయి పట్టుకొని వస్తావా రావా? పద వెళ్దాం. సూర్య, కాసేపు తనకు తోడుగా ఉండు. కాపాడిందట, కాపాడింది. అదో పెద్ద దేవత. హా, దేవత కాబట్టే కాపాడింది. అక్క, మళ్ళీ మళ్ళీ ఆ మాట అంటే ఊరుకునేది లేదు. ఆ శామ్ దేవత అయితే నెత్తిన పెట్టుకో. హా, మహాద్భాగ్యంగా నెత్తిన పెట్టుకుంటా. ఎన్నైనా అనక్క.
రాత్రి అక్కడ అందరితో పాటు నువ్వు ఉంటే తెలిసేది. సామాన్యని అదంతా చేసింది. అదే కదా నేను చెప్తుంది. సామాన్య ఇదంతా చేసింది, సామేమో కాపాడింది. అది కాదక్క, సామాన్య కాపాడింది అంటుంటే. కాదు, సామే కాపాడింది. నీతో మాట్లాడి చిచి, నీతో నాకు మాట్లాడి. అబ్బా. కళ్ళతో చూశాను ముర్రో అంటుంటే వినలేని మూర్ఖులు. ఆహా, అవునా? నీ కళ్ళకు కనిపించనివి, నువ్వు చూడనివి ఈ ఇంట్లో చాలా జరిగాయి. అదే అప్పుడు నువ్వు ఇంట్లో లేవే, రోజుకి 25,000 ఖర్చు పెట్టి నీకు వైద్యం చేయించారు చూడు. అప్పుడు జరిగినవన్నీ నీకు చెప్తే గుండాకి చేస్తావు. రాజీ, ఏమిటా మాటలు? అత్త, అది ఏం లేదత్తా. మీ ఇద్దరు నోరు మూసుకుని నా గదికి రండి. నాకు చాలా హ్యాపీగా ఉంది సూర్య. మీ పెద్దమ్మ శామ్ లిల్లీని కాపాడింది అని ఎంతగా అరుస్తున్నా నువ్వు సైలెంట్గా ఎందుకున్నావో నాకు తెలుసు. బికాస్ యూ ట్రస్ట్ మీ. దట్స్ వై యూ డింట్ ఓపెన్ యువర్ మౌత్. టుడే ఐఎమ్ సో హ్యాపీ సూర్య. ఇది చాలు, నువ్వు ఇలా ఉంటే చాలు. నీకు భార్యని కాకముందే నీ సిస్టర్ని సేవ్ చేశాను, క్రోర్స్ మనీని సేవ్ చేశాను. అలా అని నువ్వు చాలా గొప్పదానివి సామాన్య అని పొగడేకు. ఇట్స్ మై డ్యూటీ సూర్య. మాట్లాడు సూర్య. ఏం మాట్లాడవేంటి? స్పీక్ సంథింగ్. ఐ నో హ్యాపీనెస్ టైంలో నీకు మాటలు రావట్లేదు కదూ. యునో సూర్య, ఎప్పటి నుంచో నీకో మాట చెప్పాలనుకుంటున్నాను. యు ఆర్ టూ స్మార్ట్. నీ లుక్స్ లో రొమాన్స్ ఉంటుంది. నీ ఐస్ లోకి ఫస్ట్ టైం చూసినప్పుడే నీకు ఫ్లాట్ అయిపోయాను. నీ స్మైల్ చూసి నీ మీద అట్రాక్షన్ పెంచుకున్నాను. సైలెంట్ గా ఉండే నీ స్టైల్ నాకు చాలా నచ్చింది. అంతెందుకు, అసలు టోటల్గా అసలు నువ్వు సూపర్ సూర్య. గర్ల్స్ నువ్వంటే పడి చేస్తారు తెలుసా. అలాంటి నువ్వు నా లైఫ్ పార్ట్నర్ కావడం నిజంగా ఐఎమ్ సో లక్కీ. ఐ లవ్ యూ సూర్య, ఐ లవ్ యూ. నువ్వున్నావేంటి? సూర్య ఏడి? నా చేయి పట్టుకలాక్కొచ్చి సూర్య ఏడంటే ఎక్కడి నుంచి వస్తాడు? ఆ, చచ్చాన్ని సోది వినలేక. వేరే సూర్య. సూర్య, సూర్య. పట్టుకుంది ఎవరు చేయో తెలియదు కానీ నువ్వు సూర్యని లవ్ చేస్తున్నావు. వాట్ ఏ జోక్. పిచ్చిదిలే బావగారు, పోనీ. తనకు సూర్య కావాలంట. Are you okay now? కంగ్రాచులేషన్స్. What? ఫిక్స్ అయిందిగా. నీకు ఆ సామాన్యకి మ్యారేజ్ ఫిక్స్ అయిందిగా. ఏం మాట్లాడుతున్నావు శామ్? అమ్మమ్మ కూడా సామాన్యని మెచ్చుకుందిగా. అదే లిల్లీని సేవ్ చేసింది తనే అని. శామ్, అది ఐ నో ఎవ్రీథింగ్ సూర్య. అమ్మమ్మకి నచ్చింది అంటే ఇక మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేగా. హే, ఆర్ యు జోకింగ్? నేను కళ్ళు తిరిగి పడిపోయాక ఆ మాటలు కూడా జరిగి ఉంటాయిగా. నీ కళ్ళు తిరగటం కాదు గాని ఇంకేదో అయింది. ఎందుకు ఇంకా దాచాలని చూస్తున్నావు? హే, ప్లీజ్ డోంట్ టాక్ లైక్ దిస్. హర్ట్ అయ్యావా? నీకు తెలీదా? ఆల్రైట్, సారీ. దట్స్ గుడ్. సరేలే, మ్యారేజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఈ ఇయరా, నెక్స్ట్ ఇయరా? ఈ మంతా, నెక్స్ట్ మంతా? ఆ సామాన్య ఏమంటుంది? మళ్ళీ అదే టాపిక్. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నాకంటూ ఓ క్యారెక్టర్ ఉంది. అర్థం చేసుకున్నట్టే ఉంటా, మళ్ళీ ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతావు.
నీతో ఇదే పెద్ద ప్రాబ్లం. ఎవరన్నారు నేను నిన్ను అర్థం చేసుకోలేదని? మరి ఈ మాటలేంటి? లిల్లీని సేవ్ చేసింది ఆ సామాన్య అంటే నువ్వు నమ్ముతున్నావా? ఐ హావ్ మై డౌట్స్. ఎవరి మీద? తన మీద, నా మీద? తెలిసే ఎందుకిలా? ఓకే, జరిగిన ఇన్సిడెంట్ లో సామాన్య హ్యాండ్ ఉందా లేదా ప్రూవ్ చేస్తావా? అసలు నీకు ఆలోచన ఉందా? శామ్, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఇలా మాట్లాడుతున్నావే, యు ఆర్ టూ ఇంటెలిజెంట్. అది కాదు శామ్. ఇనఫ్, చాలు. ఇప్పటిదాకా నువ్వు చేసింది చాలు. ప్లీజ్ గో గో. ఆగు. ఏయ్, ఇదేంటి? నువ్వే కదా వెళ్ళమన్నావు. ఇప్పుడు నన్ను వెళ్ళమంటావా వద్దంటావా? నిన్నే శామ్. ఇప్పుడు తమరు బయటికి వెళ్తే ఆ సామాన్య చూస్తుంది. సో వాట్? తనంటే తమరికి భయం కదా. నాన్ సెన్స్. తనంటే నాకు భయం ఏంటి? నువ్వు పక్కొచ్చే నేను వెళ్ళాలి. ఆగేవే, భయం లేదన్నావు కదా. తన గురించి కాదు, తలుపు తీయగానే అమ్మ ఉంటుందేమో, చూస్తే గొడవ చేస్తుందేమో అని. కాస్త డోర్ ఓపెన్ చేసి అమ్మ బయట ఉందేమో చూడు. చిన్నత చూస్తుందని కాదులే, ఆ సామాన్య ఉంటుందని నీ టెన్షన్. నీలాగా మాట్లాడటం ఎవ్వరికీ రాదు. ఒక మాట అడుగుతాను, స్ట్రైట్ గా ఆన్సర్ ఇస్తావా? నువ్వు టీచర్, నేను స్టూడెంట్ లాగా, అంతే కదా? అడుగు. నాతో ఉన్నప్పుడు, నా పక్కన ఉన్నప్పుడు, నాతో క్లోజ్ గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలా భయపడావా? దీనికి తెలుగులో ఎంత ప్రావీణ్యత ఎప్పుడొచ్చిందో? ఏంటి గొనుక్కుంటున్నావు? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు సూర్య. కమాన్ టెల్ మీ సూర్య. ఇలా భయపడేవాడివా? లేదు. మరి సామాన్య వచ్చాక ఎందుకంత భయం? అబ్బా, ఆహాహా, నాతో మాట్లాడడం నీకంత హెడేక్ గా ఉందా? అలాంటప్పుడు ఎందుకు రావడం, నన్నెందుకు డిస్టర్బ్ చేయడం? శామ్, ఐ థింక్ యువర్ ఇన్ ఫ్రస్ట్రేషన్. అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు. ఐ విల్ గో. నేనే చూసుకుని నేనే వెళ్తాను. నీది మామూలు నోరు కాదే. ఆ, ఆ, వెళ్ళు. ఖచ్చితంగా సామాన్య అయి ఉంటుంది. నిన్ను తను ఇక్కడ చూస్తే మళ్ళీ వార్ స్టార్ట్ అవుతుంది. ఎంత శాడిజం. ముందు ఏం చేయాలో చెప్పు. ఒక పని చెయ్యి. ఏం పని చెప్పు. నాతో రా. ఎక్కడికి రా చెప్తా. మన తాత అటువైపు రెండో డోర్ ఏం పెట్టించలేదు. అరే, డోర్ పెట్టలేదు, కానీ ఏం పెట్టలో నాకు తెలుసు. రా. ఏయ్, ఎక్కడికి? ఏంటి ఏంటి ఏదైనా సర్ప్రైజా? ఇదిగో ఇందులో దాక్కు. వాట్? ఆ, ఆర్ యు మ్యాడ్? నేను దీనిలో దాక్కోవడం ఏంటి? నాన్ సెన్స్. తప్పే ఉంది. అది కాదు శామ్, నేను ఇక్కడ. నో వే. నీకోసం నేను రూమ్ లో ఎన్నిసార్లు దాక్కోలేదు? ఏయ్, నువ్వు వేరు శామ్. నీకు మాత్రం కొమ్ములు మొల్చాయా? నువ్వు ఇప్పుడు దాక్కోకపోతే ఆ సామాన్య తలుపులు పగలగొట్టి మరీ లోపలికొచ్చి నిన్ను తీసుకెళ్తుంది. తర్వాత నీ ఇష్టం. ఏ లేడీస్ మేమే దాక్కోవాలా? జెంట్స్ దాక్కోకూడదా? లేడీస్ కుకురులు, జెంట్స్ కుకురులా? దాక్కో దాక్కో. ఏదో ముందే ప్లాన్ చేసినట్టు ఏంటి అడావుడి? రా, ఏయ్, దాక్కో. శామ్, వెళ్ళు. అది కాదు. దాక్కో, వెళ్ళు. అరే అబ్బా. గో. ఏయ్, సూర్య, సూర్య, హే, ఏడే సూర్య? ఏయ్, రెస్పెక్ట్, రెస్పెక్ట్. ఏడే అంటే అసలు నిన్ను కత్తెక్కడ పెట్టాను? ఐ వాంట్ మై సూర్య. సూర్య, సూర్య, సూర్య.
ఎక్కడే సూర్య? సూర్య ఇక్కడెందుకుంటాడు? అయినా నువ్వే కదా సూర్య చేయి పట్టుకుని లాక్కెళ్ళావు. డోంట్ ఇరిటేట్ మీ సమంత. నేను సూర్య హ్యాండ్ అనుకొని చంద్ర హ్యాండ్ పట్టుకుని వెళ్ళాను. ఆ విషయం నీకు కూడా తెలుసు. డోంట్ థింక్ యు ఆర్ స్మార్ట్, ఓకే? వాట్? సూర్య అనుకుని నువ్వు చంద్రని తీసుకుని వెళ్ళావా? ఓ గాడ్. ఏయ్, ఆపవే.